ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఉద్యోగ పెన్షన్లకు కేంద్రం శుభవార్త. వేతనాల పెంపు 46,000 రూపాయలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటంటే కూడా వీడియోలో తెలుస్తుంది. వీడియో చివరి చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కదా, లైక్ చేయడం మర్చిపోతుంది అనమాట. వెంటనే లైక్ చేయండి. వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. వేతన సంఘంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు భారీగా జీతం పెరగనున్నట్లు సమాచారం. ఉద్యోగులకు జీతంతో పాటు ఉద్యోగ విరమణ చేసిన వారికి కూడా పెన్షన్ అనేది భారీగా మొత్తంలో పెరగనున్నట్లు తెలుస్తుంది. దీంతో సుమారుగా 1.2 కోట్ల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే జీతం పెన్షన్ ఏమాత్రం పెరుగుతుందని అందరూ కూడా అడుగుతున్న ప్రశ్న కాబట్టి దీనికి సంబంధించి నోటిఫికేషన్ త్వరలోనే విడుదల కానున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాల నుంచి వచ్చినటువంటి సమాచారం. అయితే ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నిరీక్షణకు ఇప్పుడు తెరపడనుంది. జాతీయ మండలి ముసాదాయ కమిటీ ఏప్రిల్ 13న సమావేశం కానున్నట్లు సమాచారం అయితే అందుతుంది. ఆ మీటింగ్లో 8వ వేతన సంఘం ముసాదాయ సిఫారసులు ఖరారు చేయనున్నట్లు ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లందరికీ కూడా ఇది ఒక తీపి కబురు అని చెప్పాలన్నమాట. ఈ అత్యంత ముఖ్యమైనటువంటి సమావేశం ఏప్రిల్ 13న జరగనుంది. ఇందులో భాగంగానే 8వ వేతన సంఘం సిఫారసులన్నింటినీ కూడా సవివరంగా చర్చించినట్లు అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు ప్రాతినిధ్యం వహించినటువంటి కమిటీకి అతి త్వరలోనే ముసాదాయను సిద్ధం చేయనుంది. సుమారుగా 1.2 కోట్ల మంది ఉద్యోగులు పెన్షన్ల నిర్ణయం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఉద్యోగుల జీతాలు, పెన్షన్ లెవెల్స్ ఎంత మేర పెరుగుతుందన్నది అందరినీ వెంటాడుతున్నటువంటి ప్రశ్నగా మారింది. అయితే దీనిపైన అతి త్వరలోనే ఓ నోటిఫికేషన్ కూడా అందుబాటులోకి వస్తుందని చెప్తున్నారు. ఈ ముసాదాయ కమిటీ ప్రభుత్వానికి, ఉద్యోగ సంఘాలకు మధ్య ప్రాధాన్య వారధిగా అయితే పనిచేస్తుందంటున్నారు. సరైన వేతన విధానాన్ని నిర్ణయించడంలో వీరు ముఖ్యమైనటువంటి సలహాలు అందిస్తారు. ప్రస్తుతం ఉద్యోగులు 8వ వేతన సంఘం అమలుతో పాటు ముఖ్యంగా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ విషయంపైన తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం. అయితే ప్రజలు తమ అభిప్రాయాలు అయితే పంచుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఓ పోర్టల్ను ప్రారంభించింది. అందువల్ల అనిశ్చిత త్వరలోనే ముగుస్తుందని చెప్తున్నారు. కొన్ని జాతీయ మీడియా నివేదికల ప్రకారం 8వ వేతన సంఘం కనీసం మూల వేతన 46,000 కంటే ఎక్కువగా నిర్ణయించే అవకాశం అయితే ఉన్నట్లు సమాచారం. అదేవిధంగా ఇక ముఖ్యంగా పెన్షన్లో కనీసం పెన్షన్ 25,000 కంటే పెరిగే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. జీతాలు, పెన్షన్ల పెంపులో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ చాలా ఏదైతే ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. 7వ పే కమిషన్ సమయంలోనూ ఫ్యాక్టర్ విలువ 2.57గా ఉండేది. ఈ కనీస వేతనాన్ని ఇక్కడ వచ్చేసి మనకు 7,000 రూపాయలు అంటే నుంచి 18,000కు పెంపు చేసింది. అంతకుముందుకు 6వ వేతన సంఘం నిర్ధారించిన ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 1.86 ఉండేది. అయితే ఈసారి 8వ వేతన సంఘం సిఫారసులో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది 2.5 నుంచి 2.86 అయితే ఉన్నట్లు. ఒకవేళ ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే పెన్షన్ల కనీసం 9,000 నుంచి 25,740 వరకు అయితే పెరగవచ్చు.